ఉక్కుపాదం మోపడం వల్ల పట్టుబడుతున్నారా? పట్టుబడినా జరిగేదే ఉందని మరింత బరితెగిస్తున్నారా? ఓవైపు ఫామ్ హౌస్లో, మరోవైపు పబ్లో డ్రగ్ పార్టీలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈగల్ టీమ్స్ ఎంట్రీ ఇచ్చాక లెక్క పెరుగుతోంది. మహానగరంలో మత్తు మాఫియాపై ఉక్కుపాదం మరింత గట్టిపడుతోంది. కంటపడినా కళ్ళు గప్పాలని చూస్తున్నా వెంటపడి వేటాడమే పసిగట్టి మరీ మత్తు మాఫియాను మడతేస్తున్నాయి ఈగల్ టీమ్స్. గోల్కొండలోని తారామతి రిసార్ట్ లో మత్తు బ్యాచ్ బెంటు తీశారు పోలీసులు. మోర్ దాన్ ఫ్రెండ్స్ పేరిట నిర్వహించిన పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారు అనే పక్కా సమాచారంతో ఈగల్ నార్కోటిక్ టీమ్స్ తారామతి రిసార్ట్ లో తనిఖీలను చేపట్టాయి. అయితే డ్రగ్ డిటెక్షన్ కిట్స్ తో టెస్ట్ చేస్తే 36 మందిలో 6గురికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు ఫైల్ చేసి 6గురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో డీజే ప్లేయర్, ఓ మోడల్, బిజినెస్ మెన్ తో పాటు కపుల్ ఉన్నారు. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సప్లై చేశారు? ఊపి లాగితే ఆలు మగల గంజాయి మత్తు చిత్రం తెరపైకి వచ్చింది. హైదరాబాద్ కు చెందినటువంటి జాసన్ అనే వ్యక్తి డీజే ప్లేయర్ గా అతను పనిచేస్తూ ఉన్నాడు. ఇందులో ప్రధానంగా బిజినెస్ చేస్తున్నటువంటి భార్యాభర్తలైనటువంటి నిహార్, ఆషి ఈ ఇద్దరికి కూడా గాంజా పాజిటివ్ వచ్చింది. అబ్దుల్ సర్వర్ అనే ఒక వ్యక్తి మోడలింగ్ చేస్తున్నాడు. అంతేకాకుండా యోగేశ్వర్ అనే వ్యక్తి కూడా బిజినెస్ పర్సన్ గా ఉన్నాడు. అవినాష్ పాణి అనే ఒక వ్యక్తి మాత్రం అతను ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ ఈ యొక్క పార్టీకి అటెండ్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళు 6గురికి కూడా గాంజా పాజిటివ్ వచ్చింది కాబట్టి వీళ్ళు బయట సేవించి వచ్చారా, లేదు అంటే అక్కడే తీసుకున్నారా, వచ్చినటువంటి వాళ్ళల్లో అసలు ఎవరెవరు ఉన్నారనే దానికి సంబంధించి కూడా ఒకవైపు ఈగల్ అధికారులను వీళ్ళని ఈ 6గురిని కూడా విచారిస్తుంది. ఇక రీసెంట్ గా కొండాపూర్ లో మిడ్ నైట్ డ్రగ్ పార్టీ బెండు తీసాయి ఈగల్ టీమ్స్. క్వేక్ అరీనా పబ్ లో బ్లాక్ కాఫీ పేరిట నిర్వహించిన పార్టీలో 8 మంది మత్తుబాబులకు చెక్ పెట్టారు. మరోవైపు సికింద్రాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. 7.5 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో గ్రాము 15,000 రూపాయల చొప్పున కొని హైదరాబాద్ లో 30,000 రూపాయలకు విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. ఈగల్ టీమ్స్ రంగంలోకి దిగాక డ్రగ్ కేసుల గ్రాఫ్ అమాంతం పెరుగుతోంది. అయితే డ్రగ్ మాఫియా బెండు తీస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఈగల్ అధికారులే ఎక్కడ పార్టీ జరిగినా కూడా అక్కడ వాలిపోతూ ఉన్నారు. అంతేకాకుండా ఇమీడియట్ గా అక్కడికక్కడే టెస్టులు నిర్వహిస్తున్నారు. ఎవరికైతే పాజిటివ్ వస్తుందో ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఇక్కడ కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఆ తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్ కూడా తరలిస్తూ ఉన్నారు.